రాజులకు రాజు, ప్రభువులకు ప్రభు, సర్వశక్తిమంతుడు, సైన్యాధిపతి అయిన దేవుడు, మహిమ తేజస్సులో ఉన్న దేవుడు నరుడుగా వచ్చి శిష్యుల పాదాలు కడగడము ఎంత గొప్పతనం! ఎంత ఎంత తగ్గించుకున్నాడో దేవుడు చూడండి. నేల మట్టుకు తగ్గాడు. తగ్గించుకొని ఏమంటున్నాడు? ఎందుకు నేను ఈ పని చేశానో తెలుసా? మీరు కూడా ఇలా ఉండండి. అంటే ఏదో మీరు వెళ్ళి ఇప్పుడు టవాల్ తీసుకొని లేకపోతే గిన్నె తీసుకొని కడగడం కాదు. మీలో ఉన్న గర్వం, మీలో ఉన్న అహం అణిచివేయబడ్డ రోజే మీ జీవితాలు మార్చబడతాయి. ఆ గర్వం ఉన్నంత వరకు, అహం ఉన్నంత వరకు, నేను అనేది ఉన్నంత వరకు మార్చబడదు నీ జీవితాలు. శిష్యులు అద్భుతాలు చేసినప్పుడు అక్కడున్న జనసమూహము దండలు తీసుకొచ్చారు. సన్మానం చేయడానికి దండలు తీసుకొస్తే బట్టలు చింపేసుకున్నారు. ఈ అద్భుతం చేయడం, పుట్టు గుడ్డివాణ్ణి స్వస్థపరచడం, అబ్బా ఎంత గొప్ప పని అని చెప్పేసి గర్వం పోలి. ఎక్కడ మాలోకి గర్వం వస్తుందో, వాళ్ళు మమ్మల్ని సన్మానిస్తే, వాళ్ళు మమ్మల్ని గౌరవిస్తే ఎక్కడ మాలోకి గర్వం వస్తుందని బట్టలు చింపుకొని మేము అర్హులము కాము అన్నారు.